కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ఎల్ఎన్టీ గెస్ట్ హౌస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సమీపంలోని పొలాల్లో వరిగడ్డి కాల్చడంతో గెస్ట్ హౌస్కు మంటలు అంటుకున్నాయి. మంటల్లో కీలకమైన ఫైల్స్, ల్యాప్టాప్స్ సామాగ్రి ఆహుతైంది. పాప్ సీట్లతో ఆఫీస్ ఏర్పాటు చేయడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పాప్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఆ షీట్స్తో ఆఫీస్ తయారు చేయడం కారణంగా ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. పూర్తిగా కాలి బూడిదైపోయింది. అక్కడున్న సిచ్యువేషన్ ప్రకారం విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఆ కార్యాలయం, ఆ ఆఫీస్కి నిప్పంటుకుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆ షీట్స్తో ఆఫీస్ ఏర్పాటు చేయడం కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికే కాళేశ్వరం చుట్టూతా ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు కావచ్చు, లేకపోతే మాటల యుద్ధం ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయిన సందర్భం. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. మంటలు అంటుకొని దాంట్లో ఉన్న ఫైల్స్ అన్ని కాలి బూడిదైపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో మంటలు అంటుకున్నాయో మీరు చూడొచ్చు. పూర్తిగా నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించేస్తుంది. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా హుటాహుటిన పరుగులు పెట్టారు. విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడున్న మొత్తం సామాగ్రి కాలి బూడిదైపోతూ ఉంది. ఎక్కడ నామరూపాలు లేవనే చెప్పుకోవాలి. అసలు ఎన్ని గంటలకి ప్రమాదం జరిగింది, అసలు కారణం ఏంటి? కేవలం వరిగడ్డి అక్కడ, లేకపోతే దానికి సంబంధించిన వ్యర్థాలను తగలబెడుతున్న సందర్భంలోనే మంటలు అంటుకున్నాయా, లేకపోతే ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? డీటెయిల్గా మాట్లాడేందుకు, ఇన్ఫాక్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ ఘటన ఎన్ని గంటలకి జరిగింది? దాంతోపాటు ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మొత్తం అక్కడున్న ఫైల్స్ కావచ్చు అవన్నీ దగ్ధమైపోయాయా? ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరుగుతుందా? యాజ్ ఆఫ్ నౌ అక్కడ పరిస్థితి ఏంటి? మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రైతులు ఈ విషయంలో ఇక్కడ 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. రైతులు పంట పొలాల్లో వ్యవసాయ అవశేషాలు, వరిగడ్డిని కాల్చడంతో ఆ మంటల యొక్క నిప్పు రవ్వలు ఈ కార్యాలయంపై పడి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆ పంట పొలాల నుంచి వ్యాపించిందని చెప్పి అంటుకున్నారని చెప్పి ఒక వర్షను. మరొకటి ఏంటంటే కార్యాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్త చెదరం పక్కనే ఉన్నటువంటి ఒక కానుగ చెట్టు పరిసర ప్రాంతాల్లో అక్కడ పోస్తా ఉంటారు. ఆ పోసినటువంటి దాని నిప్పు, అంటే కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది నిప్పు పెట్టడంతో ఇది కాస్త కార్యాలయంలోకి అంటుకొని వ్యాపించిందని చెప్పి మంటలు వ్యాపించాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కూడా దీన్ని ఆ షీట్స్ తోటి నిర్మించడంతో, తాత్కాలిక భవనం లాగా నిర్మించడంతో ఇది పూర్తిగా మంటలకు ఆహుతైపోయి, అగ్నికి ఆహుతైపోయి మొత్తం ఏమీ మిగిలినటువంటి పరిస్థితి. దీంట్లో ఉన్నటువంటి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, అలాగే సిస్టమ్ లో ఉన్నటువంటి ల్యాప్టాప్లు, అలాగే హార్డ్ డిస్క్లు, ఏ ఒక్క అవశేషం కూడా ఇక్కడ మిగలకుండా పూర్తిగా దగ్ధమైనట్టు అక్కడ ఉన్నటువంటి మహాదేవ్పూర్ పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి ఒక అంటే ఉప కార్యాలయాన్ని కూడా అక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కాళేశ్వరము ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ, సుందిల్లా, అలాగే అన్నారం, ఈ 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ కార్యాలయంలో దాని అప్డేట్ మొత్తం ఇక్కడ ఉండి మెయింటెనెన్స్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో ఏమేమి కాలిపోయాయన్నటువంటి విషయం ఇంకా పూర్తిగా సమాచారం రాలేదు. దీనికి సంబంధించినటువంటి మేనేజర్ మాత్రం ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అక్కడి నుండి పోలీసులు వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి క్రమంలో రేపు ఉదయము ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మేనేజర్ కూడా అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి 10-15 మంది ఎంప్లాయీస్ కూడా ఈ రోజు ఆదివారం కావడంతో ఎవరు అందులో లేకపోవడము, ప్లస్ ప్రాణాపాయం తప్పిందా అనుకోవచ్చు. ఎందుకంటే కొంత మడుతున్నటువంటి సమయంలో బయటికి పరుగులు తీసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకేసారి మంటలు వ్యాపించే పరిస్థితులు ఉండడంతో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎండలు విపరీతంగా మండుతున్నటువంటి సమయంలోనే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సిబ్బంది కానీ, లేకపోతే చుట్టుపక్కల పంట పొలాలను దగ్ధం చేసేటువంటి రైతులు కానీ కొన్ని కీలకమైనటువంటి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అవగాహన చర్యలు కల్పిస్తున్నప్పటికీ కూడా మొత్తం పంట పొలాలను దగ్ధం చేయడము, ఇట్లాంటివి కూడా కొన్ని ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా రైతులు మాత్రం అదే విధమైనటువంటి విధానాలను అనుసరించడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక మామిడి తోటలు లాంటివి కూడా ఎకరాలకు ఎకరాలు దగ్ధం అవుతున్నటువంటి పరిస్థితి కూడా గమనించవచ్చు. కానీ ఇక్కడ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని రైతులు వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది రైతుల పని కాకున్నా కానీ కార్యాలయ సిబ్బంది అక్కడే ఉన్నటువంటి చెత్తను ఒక దగ్గర పోగు చేసి దాన్ని కాల్చడంతో ఎండలు
విపరీతమైనటువంటి ఆ ఎండల వేడిమికి తట్టుకోలేక ఉన్నటువంటి సిస్టమ్సే సరిగా పనిచేయడం లేదు కంప్యూటర్లు. కానీ ఒకేసారి ఆ మంటలు మాత్రం ఈజీగా ఎండకు అంటుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా అనిపిస్తాయి. దీనిపై విచారణ మాత్రం పోలీసులు ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతుంది. సచిన్. రైట్ వెంకటరత్నం, ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మేడిగడ్డ ఎల్ఎన్టీ గెస్ట్ హౌస్లో అగ్ని ప్రమాదం అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమీపంలోని పొలాల్లో వరిగడ్డి కాల్చడంతో గెస్ట్ హౌస్కు మంటలు అంటుకున్నాయి. మంటల్లో కీలకమైన ఫైల్స్, ల్యాప్టాప్స్, సామాగ్రి ఆహుతైపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ షీట్స్తో ఆఫీస్ ఏర్పాటు చేయడంతో మంటలు వేగంగా వ్యాపించినట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.